రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే స్వయంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పలువురు బీజేపీ కరీంనగర్ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి మనం చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ అటు బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. మరి ఇదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి అక్కడ ఏం జరుగుతోంది? ఒకవైపు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలంతా అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి బీజేపీ శ్రేణులు కానీ లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఎవరైనా పోలీసు అరెస్ట్ చేయడం జరిగిందా? ఏం జరుగుతోంది అక్కడ? ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి రాజీనామా చేయాలంటూ డిమాండ్ తో ధర్నా నిర్వహించారు. మరోవైపు కేటీఆర్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు 23 మంది చనిపోయారు. దానికి కేటీఆర్ బాధ్యత వహించారా, అప్పుడు రాజీనామా చేశారా అంటూ ప్రస్తుతం రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా సిరిసిల్ల ఆందోళన నిర్వహించారు. దీంతో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ శ్రేణులు ఇద్దరికి కూడా తోపులాట జరిగింది. పరస్పర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ క్రమంలో అక్కడ పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా హుటాహుటిన అరెస్ట్ చేసి 2 వర్గాలను కూడా చెదరగొట్టి పంపించారు. ఈ క్రమంలో మరికొద్ది సేపట్లో ఒకరిపై ఒకరు మీడియా సమావేశాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎవరు కూడా గుంపులుగా రావద్దు అనేటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. అయితే గోపాలకృష్ణ, కొంతమందిని అరెస్ట్ చేశారు కదా, మరి ఈ సందర్భంగా మరి ఇంకా ఈ అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తే అరెస్టులు తప్పవని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారో వాళ్ళ 2 వర్గాలకు సంబంధించి వాళ్ళని చెదరగొట్టారు. ప్రస్తుతం దీనిపై విచారణ కూడా జరుగుతుంది. కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరొకసారి రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించడం కానీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే ప్రయత్నం చేస్తే అరెస్టు తప్పవని అయితే హెచ్చరిస్తున్నారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.